ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి చిన్నతనం నుంచి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఇండియన్ టీంలో ఆడదామని కష్టపడతాడు, కానీ తన ఇంట్లో ఉన్న కష్టాల వల్ల అది జరగదని తెలిసి సైలెంట్గా ఉంటాడు. తన ఫ్రెండ్స్తో వెళ్ళి ఫుట్బాల్ ఆడదామంటే నీ దగ్గర ఫుట్బాల్ లేదు, మాతో కలిసి నువ్వు వాడకు అని చెప్పి అవమానించి పంపిస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు బేటా అని వాళ్ళ అమ్మ ఇంకా చెల్లి అడిగితే నా దగ్గర ఫుట్బాల్ లేదు అని అవమానించి పంపించారమ్మా అంటే నువ్వేం బాధపడకు, నేను తర్వాత కొనిస్తానంటే లేదమ్మా నాకు ఫుట్బాల్ కొనివ్వు అంటే అన్న నువ్వు ఏడవడం ఆపు, నీకు ఫుట్బాల్ నేను కొనిస్తాను అని తన చెల్లి దాచుకున్న హుండీని అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆ హుండీని ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఆ డబ్బులు దాచుకున్నావు కదా అంటే అన్నయ్యకి ఫుట్బాల్ కొనివ్వడానికి తీసుకెళ్తున్నాను. ఆ డబ్బుల్ని నువ్వు జాకెట్ కొనుక్కోవడానికి దాచుకున్నావు కదా అంటే జాకెట్ తర్వాత ఎప్పుడైనా కొనుక్కుంటాను, అన్నయ్యకి ఇప్పుడు ఫుట్బాల్ కొనిస్తాను అని తీసుకొని వెళ్ళి ఫుట్బాల్ కొనిస్తుంది. స్టూడెంట్స్, ఇది మనకి ఫైనల్ మ్యాచ్. మీరు కొట్టే ప్రతి ఒక్క గోల్ చూసి మీ అపోనెంట్ టీమ్ కి చుక్కలు కనబడాలి, మనమే గెలవాలి అని చెప్పి వాళ్ళ కోచ్ చెప్తూ ఉంటాడు. ఈ అబ్బాయి ఫుట్బాల్ తీసుకొని వచ్చి తన ఫ్రెండ్స్ అందరితో నా దగ్గర ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, మనందరం కలిసి ఆడదాము అని చెప్పి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంతలోనే ఆ ఇంటి ఓనర్ వచ్చి అక్క ఎక్కడ రెంట్, ఇప్పటికి 2 నెలలు అవుతుంది, ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తానని, అసలు రెంట్ ఇస్తావా లేదా అంటే ఒక 2 రోజులు ఆగండి అంటే 2 రోజుల తర్వాత వస్తాను, మీరు రెంట్ కట్టకపోతే ఇంట్లోంచి గెంటేస్తాను అని చెప్తుంటాడు. అనవసరంగా నీ హుండీ పగలగొట్టావు, ఆ డబ్బులు ఇతనికి ఇచ్చేది ఉంటే బాగుండు, ఇప్పుడు ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేవని వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది. ఆ కోచ్ అతని స్టూడెంట్స్ కి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే అపోనెంట్ టీం తన టీంని చిత్తుగా ఓడిస్తూ ఉంటారు. తన టీం గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటే ఇంతలోనే కుర్రాడు ఫుట్బాల్ని తన్ని అన్న ఇటు పాస్ చేయండి ఫుట్బాల్ని అని అడగడంతో ఆ అబ్బాయి వైపుగా ఆ గేమ్ ఆడడం చూస్తూ ఉంటాడు. తను మిస్ చేయకుండా గోల్స్ అన్నిటిని కూడా ఈజీగా కొడుతూ ఉంటాడు. ఈ అబ్బాయి చాలా బాగా ఫుట్బాల్ ఆడుతున్నాడు అని చెప్పి తన టీం వైపుగా చూస్తే తన టీం ఏమో పాయింట్స్ అన్నీ కూడా అపోనెంట్ టీంకి ఇస్తూ ఓడిపోతూ ఉంటారు. నాకే దారి కనబడట్లేదు, ఈ కుర్రాన్ని ఎలాగైనా నా టీంలో సబ్స్టిట్యూషన్గా ఆడిపించాలని, తమ్ముడు నువ్వు నా ఫుట్బాల్ టీంలో ఆడతావా, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి తీసుకొని వెళ్ళి రే ఇలా రా అని చెప్పి ఈ అబ్బాయిని సబ్స్టిట్యూషన్గా మన టీంలో ఆడిపిస్తున్నాను, ఈ అబ్బాయి చాలా బాగా ఆడతాడు అంటే తమ్ముడు అక్కడ కిట్ ఉంటుంది వేసుకొని తొందరగా గ్రౌండ్లోకి రా అని చెప్పి పిలుస్తాడు. ఈ అబ్బాయి వాళ్ళ స్కోర్ చాలా తక్కువ ఉందని గోల్స్ మీద గోల్స్ కొడుతూ అపోనెంట్స్కి చుక్కలు చూపిస్తూ అనుకున్నట్టుగా లాస్ట్ గోల్ కూడా కొట్టి అతని టీంని గెలిపిస్తాడు. వాళ్ళ కోచ్ ఎంతలా హ్యాపీ అవుతాడంటే నువ్వు చాలా బాగా ఆడావు, ఈ రోజు నా టీంని గెలిపించావంటే దానికి కారణం నువ్వే, ఈ 10,000 నువ్వే ఉంచుకో అని చెప్పి ఆ ఫుట్బాల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వీడియో కిందే పార్ట్ 2 ఉంటుంది, వీడియో చాలా లెంత్ ఉందని చెప్పి పార్ట్ 2 చేశాను. వీడియో కిందే ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.